అంతా బానే ఉంది కాని ఒక కథ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అదే శివుని మూడవ కన్నుగా భావించే ఆ నాసిక్ వజ్రం కథ. చూడండి, మనకు కోహినూరు వజ్రం గురించి బాగా తెలుసు. ప్రపంచమంతా దాని పేరు చెప్పుకుంటుంది. కాని ఈ నాసిక్ వజ్రం సంగతి వేరు. దీని పేరుకన్నా దీని శాపం గురించే ప్రపంచానికి ఎక్కువ తెలుసు. ఈ వజ్రం ప్రయాణం చూస్తే చాలా నాటకీయంగా ఉంటుంది. 1818కి ముందు త్రయంబకేశ్వర ఆలయంలోని విగ్రహానికి ఒక కన్నులా ఉండేది. కాని 1818లో ఆంగ్లో మరాఠా యుద్ధాలప్పుడు దీన్ని దోచుకున్నారు. అక్కడ్నించి 1970ల వరకు అది బ్రిటిష్ వాళ్ల చేతుల్లోనే తిరిగింది. వ్యాపారులు, ప్రభువులు, కలెక్టర్లు ఇలా ఒకర్నుంచి ఒకరికి చేతులు మారుతూ యజమానులందరికీ దురదృష్టాన్ని తెచ్చిపెట్టింది. చివరికి 1977లో వేలంలో ఒక ప్రైవేట్ వ్యక్తికి అమ్మేశారు. మరి ఇప్పుడెక్కడుంది? ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. అదొక పెద్ద రహస్యం. ఆ వజ్రం పోయింది, కాని ఎప్పటికైనా అది తన అసలైన ఇంటికి, ఆ శివుడి దగ్గరికి తిరిగి వస్తుందనే ఆశ మాత్రం ఇంకా బలంగా ఉంది. ఇది చరిత్రని, విశ్వాసాన్ని, ఇంకా అస్సలు పరిష్కారం కాని ఒక రహస్యాన్ని కలిపి మన ముందొక ప్రశ్ననుంచుతుంది. శివుని కన్ను మళ్లీ పూర్తవుతుందా?